జుజుమురా అనేది గొల్లపూడి మారుతిరావు గారు రాసిన ఒక నావెల్, ఒక కథ. ఈ కథ మొత్తం జుజుమురా అనే కథ ఒక రాత్రి 9 o'clock స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 వరకు జరుగుతున్న ఒక బస్సు ప్రయాణం. ఆ బస్సు ప్రయాణంలో ఇద్దరి కథ, ఆ ఇద్దరు మీరా అండ్ మన హీరో కథ. వీళ్ళిద్దరి కథని ఒక టోటల్ అంటే భువనేశ్వరి నుంచి ఇంకొక ప్లేస్కు, ఈ ప్లేస్కు రావడం వీళ్ళిద్దరి బస్ జర్నీ ద్వారానే ఈ స్టోరీ. అంటే ఆ బస్ జర్నీతో స్టార్ట్ అయ్యి ఈ బస్ అయిపోవడంతో, అంటే బస్ చేరుకోవడంతో ఈ స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్గా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ 3 క్యారెక్టర్స్లో ఒకటి మన హీరో పాత్ర, అండ్ రెండవది హీరోయిన్ పాత్ర, మూడవది ఒక పండు అంటే ఒక లావు వ్యక్తి అన్నమాట. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఏంటిదంటే, రాత్రి 9 అవుతుంది. మన హీరో బస్ స్టాప్కి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో పాటు బస్ ఎక్కుతాడు. బస్ ఎక్కితే అప్పటికి ఒరిస్సా నుంచి వస్తున్న బస్సు అనమాట, భువనేశ్వరి నుంచి వస్తున్న బస్సు. సో వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, ఆల్రెడీ అంటే అప్పుడు చలికాలం, చాలా చలి ఉంది, ఈ చలిలో ఎందుకురా సప్పుడేగా ఉండు, తర్వాత వెళ్దులే, రేపు మార్నింగ్ వెళ్దు, మార్నింగ్ బస్కి వెళ్దు అని అంటే, లేదు నాకు పని ఉంది, నేను 100% ఈ బస్సులోనే వెళ్ళాలని చెప్పేసి ఆ బస్సులో ఎక్కుతాడు. చాలా చలి పెడుతుంది అతనికి మంచిగా, ఎందుకంటే చలికాలం కాబట్టి ఇంకా గట్టిగా చలి పెడుతుంది. 9 అవుతుందంటే ఇంకా తీవ్ర స్థాయిలో చలి అనేది ఉంటుంది ఆ టైంలో. సో బస్ ఎక్కి కూర్చున్నాడు. ఒక పక్క సీట్లో పండు, మనం చెప్పుకున్నాం కదా, ఆ లావ్ అతని క్యారెక్టర్ ఏదైతే ఉందో అతను మంచిగా ఈ పాన్ అలాంటివి నవలడం అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అనమాట. ఆ పాన్ అతను బాగా గట్టిగా నములుతూ ఉన్నాడు, తింటున్నాడు. అతని ముందు సీట్లో, అంటే మన హీరో కూర్చున్న ముందు సీట్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆ అమ్మాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, తన జడ కింది వరకు, అంటే బస్సులో కూర్చుంటే ఆ బ్యాక్ సైడ్ అయితే మన హీరో కూర్చున్నాడు కాబట్టి ఆ జడ కింది వరకు ఆనుతుందన్నమాట. అంత పెద్ద జడ అండ్ ఆ బ్లాక్ జడతో ఒక అమ్మాయి ఉంది. కొంచెం తిరిగి, అంటే మన హీరో కొంచెం సైడ్కి వచ్చి ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి ముఖం చాలా బాగుంది, ఆమె కళ్ళు ఇంకా బాగున్నాయి. ఆ అమ్మాయిని చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యిండు మన హీరో. సో హీరో ఇంప్రెస్ అయ్యిండు. బస్సు ఇంకా స్టార్ట్ అయింది, వెళ్తూ ఉంది. ఆ భువనేశ్వరం నుంచి వస్తున్న బస్సు ఒక చిన్న ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత డుక్ అని చెప్పేసి బస్సు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందనంటే, ఆ బస్సు పంచర్ అయింది. పంచర్ అయిన తర్వాత టైం పడుతుంది అని చెప్పేసి కండక్టర్ చెప్పిండు. కండక్టర్ చెప్పగానే మన హీరో కన్నా ముందు ఆ మీరా అనే అమ్మాయి, హీరోయిన్ పేరు మీరా అనమాట, ఆ మీరా అనే అమ్మాయి బస్సు దిగేసి కొంచెం దూరంలో, కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, ఫారెస్ట్ పక్కన కొంచెం ఈ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి ఒక రాయి మీద కూర్చుంది. ఆ రాయి మీద కూర్చున్న అమ్మాయి దగ్గరికి మన హీరో కూడా వెళ్ళి పక్కన కూర్చుంటాడు. ఎంత టైం పడుతుందో ఏమో అని చెప్పేసి ఇంగ్లీష్లో అడుగుతాడు. హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్, ఐ డోంట్ నో అని చెప్పేసి ఒక చిన్న మాట అట్లా పడేస్తాడు అనమాట. పడేగానే అమ్మాయి కొంచెం నవ్వుతుంది. తొందరగా అవుతుందిలేండి, కూర్చోండి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది ఈ అమ్మాయి కూడా తెలుగే, ఎందుకంటే ఈ బస్సు ఒరిస్సా నుంచి వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఒరిస్సా అమ్మాయి ఏమో అని అనుకొని అతను ఇంగ్లీష్లో మాట్లాడాడు. కానీ ఆ అమ్మాయికి ఇతను తెలుగు అని తెలుసు. ఎందుకనంటే ఆ అబ్బాయి, మన హీరో ఎవరైతే ఉన్నారో, మంచిగా పట్టు పంచ, ఒక రుమాలు ఉంటుంది కదా, ఆ రుమాలు కూడా వేసుకొని మంచిగా తెలుగు అబ్బాయి లాగా కూర్చొని ఉన్నాడు. ఆ అమ్మాయి మాత్రం చాలా టోటల్ ఫ్యాషనేట్గా, బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాయి. అంటే ఈ కథ 2007లో జరుగుతున్న ఒక కథ అనమాట. ఆ అమ్మాయి మాత్రం చాలా క్లాసీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇద్దరు కలిసి అక్కడ కూర్చున్న తర్వాత ఇద్దరి పరిచయాలు మొదలైనవి. అంటే ఆ అమ్మాయి ఆమె పేరు చెప్తుంది, నా పేరు మీరా అని చెప్తుంది. కానీ ఆ అమ్మాయి ఇతని పేరుని అడగదు. ఎందుకు అడగదు అనేది ఈ సినిమా అంటే ఈ స్టోరీ మొత్తంలో అదొక ఎలిమెంట్ అట్లే ఉంటుంది అనమాట. హీరో పేరును హీరోయిన్ అడగదు. అప్పుడు బస్సు డ్రైవరు కేకేస్తాడు ఒరిస్సాలో, బస్సు రెడీ అయింది, వెళ్దాం పదండి అని చెప్పేసి చెప్పగానే ఈ అమ్మాయి ఇతనికి తెలుగులో చెప్తుంది. ఎందుకంటే అతనికి ఒరిస్సా రాదు కాబట్టి.
అని చెప్పేసి ఇద్దరు కలిసి బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కిన తర్వాత వెళ్తుంటుంది. ఈ లావ్ అతని పక్కనే కూర్చుంటాడు మళ్ళీ, అంతే అతని సీట్లోకి వచ్చి కూర్చుంటాడు హీరో. అప్పుడు ఆ లావ్ అతను ఏమంటాడు, మీ భార్యనే కదా ఆమె, పోయి అక్కడ కూర్చోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. అనగానే హీరోకి ఏం అర్థం కాదు. ఆ అమ్మాయి అని అంటది, అతను మన ఇద్దరిని భార్య భర్త అని అనుకుంటున్నాడు, ఇక్కడ వచ్చి కూర్చోమంటున్నాడు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఆయన ఇంకా కొంచెం కోపంగా చూస్తాడు, మన హీరో ఆ లావు పర్సన్ని కొంచెం కోపంగా చూస్తాడు. అప్పుడు మీరా ఏం చెప్తాడంటే, పర్లేదు వచ్చి కూర్చోండి ఇక్కడ, మనం ఒక జంటలాగా కనిపిస్తున్నామంటే దాని తప్పేం లేదు కదా అని చెప్పేసి పక్కన వచ్చి కూర్చుంటాడు. పక్కన వచ్చి కూర్చుంటే ఇంకా ఆ అబ్బాయికి చలివెడుతుంది, బాగా చలివెడుతుంది, వణుకుపోతున్నాడు అనమాట. అప్పుడు తన షాల్వా తీసి కూడా ఆ అమ్మాయి అతనికి కప్పుతుంది. సో ఆ అమ్మాయి ఎఫెక్షన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇద్దరు పక్క పక్కనే ఒకటే సీట్లో కూర్చుంటారు. సో కూర్చొని ఆ అమ్మాయి చెప్తుంది, మీరు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైమా ఇక్కడ రావడం అంటే, అప్పుడు అతను చెప్తాడు, నేను ఇక్కడ బట్టల వ్యాపారం చేస్తాను, డైలీ బస్సులో వెళ్తుంటాను, బస్సులో కొలతలు తీసుకొని ఎంత కావాలో మెటీరియల్ ఆ లెక్కలు తీసుకొని ఈ బస్సులో పంపిస్తాను, అది నా వ్యాపారం అని చెప్పేసి హీరో చెప్తాడు. హీరోయిన్ ఏమంటుంది, ఓ బాగుంది నీ వ్యాపారం అని చెప్పేసి చెప్తుంది. ఆ అమ్మాయి అతనికి ఇంకెక్కువ చలి పెడుతుంటే అతని చేతిని తీసుకొని ఇట్లా రఫ్ చేస్తుంది అనమాట, కొంచెం హీట్ పెరగడానికి. సో అబ్బాయికి కూడా కొంచెం మంచి కన్సర్న్ స్టార్ట్ అవుతుంది, ఒక లవ్ అనేది అతనికి స్టార్ట్ అవుతుంది. ఓకే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎట్ ది సేమ్ టైం చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంది అని చెప్పేసి అతనికి ఒక లవ్ ఎఫెక్షన్ కూడా తన మీద స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరా గురించి తను చెప్తుంది, నేను ఇట్లా BA సైకాలజీ చేసినాను అండ్ నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది అదే అని చెప్పేసి అంటే, అవునా నాకు పెళ్ళి అంటే ఇంతవరకు ఇష్టం లేదు, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత పెళ్ళి చేసుకోవాలన్న ఆశ ఇవన్నీ కూడా కలుగుతున్నాయని చెప్పేసి ఆ అమ్మాయితో చెప్తాడు. సో వాళ్ళిద్దరి అట్లా అనుభవం ఆ తారాస్థాయికి చేరుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరి కన్వర్జేషన్, వాళ్ళిద్దరి హావభావాలు ఇద్దరు కూడా కలవడం జరుగుతుంది. అంటే ఒకరి పరిచయం ఒకరికి చాలా కొత్తగా అండ్ వాళ్ళు ఇద్దరం కలిసి ఉండగలమేమో అన్న పరిచయం, వాళ్ళకి ఒక స్నేహం, ఒక ప్రేమ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అదే టైంలో ఒక స్టాప్ వస్తుంది. స్టాప్ వచ్చేసి ఆ అమ్మాయి ఇంకా మన ఇద్దరం వెళ్ళి తిందాం పదా అని చెప్పేసి, అంటే హోటల్ దగ్గర ఆపుతారు కదా బస్ మీద వెళ్తుంటే నైట్. సో ఇద్దరు హోటల్లోకి వెళ్ళేసి చపాతి ఇద్దరు తింటారు. ఆ అమ్మాయి చాలా చనువుగా ఇతనితో ఆ చపాతి ఉంటుంది కదా అది తీసి అతను నోట్లో పెడుతుంది. నోట్లో పెట్టేసి వాళ్ళిద్దరు తింటూ ఇంకా వీళ్ళు కొంచెం ఫాస్ట్గా తింటారు. ఆ బస్సులో ఉన్న మిగతా వాళ్ళతో కన్నా వీళ్ళు కొంచెం ఫాస్ట్గా తిని ఒక ఛాయ్ షాప్ దగ్గరకు వచ్చేసి ఛాయ్ తాగుతారు. ఛాయ్ తాగినప్పుడు ఆ అమ్మాయికి ఆ వెన్నెల రాత్రి ఇతను అంటే చాలా బాగా నచ్చేసి ఒక కిస్ ఇస్తావా అని చెప్పేసి అడుగుతుంది అతన్ని. సో అతను కొంచెం సంకోచించే టైంలోనే ఆ వెన్నెల రాత్రి బస్సు రోడ్డు మీద ఉంది, వీళ్ళందరూ బయట వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళందరూ తింటున్నారు. అప్పుడు ఆ వెన్నెల రాత్రి ఆ అమ్మాయి చేతిలో ఛాయ్ ఉంది పట్టుకొని అతనికి కొంచెం ఆ అమ్మాయి అతనికన్నా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం లేచి అతనికి ఒక కిస్ ఇస్తుంది అనమాట. కిస్ ఇస్తే అతను ఫ్లాట్ అయిపోయి అక్కడే ఉంటాడు. ఆ అమ్మాయి వచ్చి బస్సులో కూర్చుంటుంది. బస్సులో కూర్చొని ఇద్దరు వచ్చేసి బస్సులో కూర్చుంటారు. బస్సులో కూర్చొని అప్పటికి అతనికి ఇంకా ఇక్కడ మన స్టోరీ చేంజ్ అనేది కొంచెం మలుపు తిరుగుతుంది. అది ఎట్లా అంటే, ఈ అమ్మాయి నేను ఎట్లా మాట్లాడితే అంటే నేను మాట్లాడక ముందుకే ఆమె కలిగించుకొని నాతో మాట్లాడుతుంది అండ్ కిస్సు కూడా తీసుకుంది. ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం కన్నా ఒకసారి అనుభవించాలి అంటే, స్టార్టింగ్లో మనకి ఏంది హీరో ఏమనుకున్నాడు, ఈమెను పెళ్ళి చేసుకోవాలి, ఈమెను ప్రేమించాలన్న ఒక మనస్తత్వం ఉంది కదా. ఇప్పుడు చిన్నగా మారిపోయి ఇప్పుడు ఈ అమ్మాయి అంటే అతనికి ఒక కామాకాంక్ష కలిగిందనమాట. ఈమెను ఎట్లాగైనా ఈ భువనేశ్వరి హోటల్ తీసుకెళ్ళి అనుభవించాలి అనేది ప్లాన్ వేసుకుంటాడు అనమాట. అప్పుడు ఆ అమ్మాయితో అడుగుతున్నాడు, అంటే ఆ అమ్మాయి ఇతని స్టాప్ కన్నా ఒక స్టాప్ ముందు దిగాలన్నమాట. అప్పుడు ఆ అమ్మాయితో అడుగుతాడు, నువ్వు కూడా భువనేశ్వర్ వచ్చేసి మనం వెళ్దామని అంటాడు.
అంటే ఎందుకు భువనేశ్వర్ ఎందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. లేదు వెళ్దాం మనం ఒక హోటల్ తీసుకొని ఉందామంటే హోటల్ ఎందుకు అని చెప్పేసి అడుగుతుంది ఆ అమ్మాయి. అతను ఏం చెప్పక సరే నేను ఇక్కడే దిగిపోతాను నీతో పాటు అని అంటే, లేదు మీరు వెళ్ళాలి, మీరు వెళ్తేనే మంచిది, లేదనంటే బాగోదని అంటే, అప్పుడు అతను ఏమంటాడు, నేను వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను, మన ఇద్దరు పెళ్ళి చేయమని చెప్పేసి మన పెద్దవాళ్ళని అడగడానికి కోసం నేను వస్తానని అంటే, లేదు నువ్వు రావద్దు, కాకపోతే నా కోరిక ఏంటంటే నా చివరి చిన్న కోరిక ఈ బస్సులో నేను ఒళ్ళో పడుకోవాలి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. అంతే కదా అని చెప్పేసి అతను ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు అతను. ఆ బస్సు అలా వెన్నెల రాత్రి ఆ బస్సు భువనేశ్వర్కి వెళ్తూ ఉంది. ఆ బస్సులో ఆ మీరా అనే అమ్మాయి అతని ఒళ్ళో పడుకొని ఉంది. ఆ అమ్మాయి స్టాప్ వస్తుందన్న ఒక 5 minutes ముందు ఇందులో క్లైమాక్స్ రివీల్ అవుతుంది. ఆ క్లైమాక్స్ ఏంటిదంటే ఆ అమ్మాయి అతనితో చెప్తుంది, మీరా అనే అమ్మాయి హీరోకి చెప్తుంది, నాకు క్యాన్సర్ ఉంది, నాకు ఎప్పటి నుంచో నా కోరిక ఇట్లా ఒక వెన్నెల రాత్రి నా హస్బెండ్తో అంటే నా భర్తతో నేను చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి నేను నీతో చేసేసిన అండ్ థ్యాంక్ యూ అని చెప్పేసి అతనికి చెప్తుంది. అతను షాక్ అయిపోతాడు. అంటే నీ క్యాన్సర్ ఉందా నాకు చెప్పు, నేను నీతో పాటు వస్తాను, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు. కానీ అమ్మాయి ఏమంటుందంటే, నేను ఇప్పుడు నీతో గడిపిన ఒక కళల ప్రపంచంని మళ్ళీ ఒక బ్లాక్ అండ్ వైట్ లాగా మార్చడం నాకు ఇష్టం లేదు, మన పరిచయం ఏదైతే ఉందో అది చాలా ఇంతే మధురంగా ఉండిపోవాలి అని చెప్పేసి అతనికి చెప్తుంది అనమాట. సో అతను ఎంత బతిలాడినప్పటికీ కూడా ఆ అమ్మాయి అతన్ని తీసుకొని వెళ్ళడానికి ఒప్పుకోదన్నమాట. సో అట్లా ఆ అమ్మాయి బస్సు దిగి ఆ బస్సులో మన హీరో వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి కూడా అక్కడ నుంచి దిగి తన ఊరికి వెళ్ళిపోతుంది. దిగినప్పుడు కూడా చెప్తుంది ఆ అమ్మాయి, నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మా అమ్మ కూడా నాకు చనిపోయింది. సో ఇలాంటి ఒక సాడ్ స్టోరీని నీకు చెప్పొద్దని అనుకున్నా, బట్ చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పిన. ఎందుకనంటే నువ్వు నన్ను ఒక క్యారెక్టర్ లేని అమ్మాయి అనుకుంటావు అని చెప్పేసి నేను నీకు చెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్తాను అనమాట. కావాలంటే నేను చెప్పింది నీకు నమ్మకం లేకపోతే ఆ హాస్పిటల్కి వచ్చి అడుగు, 1 నెల తర్వాత అక్కడ వాళ్ళు చెప్తారు నాకు ఏమైంది ఏందని చెప్పేసి. సో దాని ప్రకారమే మన హీరో ఒక 1 month తర్వాత వెళ్ళి హాస్పిటల్ అడిగితే మీరా అనే అమ్మాయి క్యాన్సర్ వల్ల చనిపోయింది అని చెప్పేసి ఆ డాక్టర్స్ మన హీరోకి చెప్తారు. అప్పుడు హీరోకి అర్థమవుతుంది ఆ జర్నీ, ఆ మీరా అనే అమ్మాయితో అతని ఆ రాత్రిని ఆ అమ్మాయి ఎట్లా తన కోరిక ఎట్లా నెరవేర్చుకుంది అండ్ అది కూడా ఇతనికి ప్రేమ కలిగి అతను ఆ ప్రేమలో ఎట్లా మునిగిపోయిండు ఏందనేది ఈ జుజుమీరా స్టోరీ అన్నమాట. సో ఈ స్టోరీ మీకు వింటున్నప్పుడు ఎంతో కొంత అంటే ఒక మధుర అనుభూతి అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, సాడ్ స్టోరీ ఉంటే ఆ సాడ్ స్టోరీని ఎక్కువ చెప్తారు, చాలా లైఫ్ని మిజరబుల్గానే ఉంటుంది. మనం కూడా ఒక ఏడుపుకొట్టు స్టోరీలు వినడానికి ఎక్కువ రెడీగా ఉంటాం. అండ్ ఆ ఏడుపుకొట్టు స్టోరీ నుంచి కూడా ఒక మంచిని, ఒక మధుర అనుభూతిని పొందడానికి మనం ట్రై చేయం. ఆ మధుర అనుభూతిని మనకు చివరి క్షణంలో కూడా మనం తెలుసుకోవాలి. ఆ మధుర క్షణాన్ని కూడా మనం ప్లాన్ చేసుకొని ఎంతో కొంత పుష్ చేయాలి అని చెప్పే స్టోరీ అనమాట ఈ జుజుమీరా స్టోరీ. అండ్ ఈ రైటర్ ఎవరైతే ఉన్నారో అతను యాక్టర్ ఒక్కడే కాదు, అండ్ ఇంకా మంచి రైటర్ అని కూడా మనకి ఈ నావెల్ ద్వారా తెలుస్తుంది. అండ్ ఇతనికి సంబంధించిన ఇంకా కథలు ఎన్నో 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 ఉన్నాయి. అతను రాసిన కథలు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ఉందాం. దానికి సంబంధించి మీకు ఈ స్టోరీ నచ్చిందా లేదా అనేది ఫస్ట్ థింగ్. అండ్ నేను చెప్పే విధానంలో ఎంతో కొంత ఫెయిల్ అయినప్పటికీ కొంచెం నన్ను క్షమించి ఇంకొంచెం ముందుకెళ్ళాలనేది నా ఆకాంక్ష. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మీ టు ఏమంటారు ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి నాకు కూడా ఒక ఇది ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.